ప్రజా వ్యతిరేక చట్టం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యజమాని చట్టంలో 2022 వెంటనే రద్దు చేయాలని బాపట్ల న్యాయవాదుల సంఘం నల్లమోతు సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ప్రభుత్వ వారు భూ యజమానులకు చెందిన స్థిరాస్తి హక్కుల రిజిస్ట్రేషన్ కొరకు ఒక అధికారిని ప్రభుత్వం వారు నియమిస్తారు. ఆ అధికారాన్ని టైటిలింగ్ అధికారి అని పిలుస్తారు. ఆ అధికారి భూ యజమానులకు చెందిన స్థిరాస్తి హక్కుకు సంబంధించి యాజమాన్య హక్కుదారులను నిర్ణయిస్తారు. ప్రజల భూ యజమానులు ఈ చట్టంపై అవగాహన పెంచుకొని ఈ చట్టం రద్దుపరచమని భూ యజమాని హక్కుదారులు మాతో పాటు సమిష్టిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు యొక్క ఆస్తికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆస్తులకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఏ విధమైనటువంటి రక్షణ అనేది ఉండదు. ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు మొత్తం కూడా కోర్టుల్లో సివిల్ కోర్టుల్లో విచారించి కేసులను ఉభయపక్షాలు వాది ప్రతివాదులు వాదనలు విని అనేక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయడం జరిగింది. దాని మీద ఏదో కొంత తాత్కాలిక ఉపశమనం కలిగించేటువంటి ఆర్డర్ ఇచ్చినా కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు పూర్తిగా ఈ చట్టాన్ని రిపీల్ చేసేవారికి కూడా ప్రభుత్వం వారు మా యొక్క ఉద్యమం కొనసాగుతుందని, మా యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బార్ అసోసియేషన్లతో పాటుగా మేము కూడా కొనసాగిస్తామని గుంటూరు బార్ ఫెడరేషన్ వారు దానిలో నిర్ణయించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకొని ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ యాక్ట్ని ఉన్నటువంటి లోపాలు లొసుకులు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి విఘాతం, వ్యక్తి యొక్క ఆస్తి కలిగించేటువంటి విఘాతం కలిగించేటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా రీబ్యాక్ చేసే వరకు కూడా ప్రజలు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలోకి రావాలని వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.